డాన్స్ ఒకటే లైఫా ఇంకేమైనా ఏమైనా ఉందా నీకు తెలియని కళా పోషకాలు ఏమైనా ఉన్నాయా? ఏముండే అన్న డ్యాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా. అప్పట్లో యాక్టర్ అన్నావు, హీరో అన్నావు. ఒకటి చేసా కదా, ఒక సినిమా చేశాను. చాలా అనిపించి ఒక్కటి చేద్దాం అనుకున్నా, ఒకటి చేసిన థియేటర్లో మన పాలవంచ ఖమ్మం సైడ్ పడింది. చాలు అంతే. ఇక నేను అదేదో హీరో అయిపోవాలి అట్లా లేదు. యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే అది చేస్తాను నేను. అది ఏదైనా చేస్తా. ఓకే, అంటే మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి. నీ లవ్ స్టోరీ ఎందుకులే అన్న లవ్ స్టోరీలు కాదు, మీరు అఫీషియల్గా పెట్టారు. ఏం పెట్టిన అఫీషియల్గా తెలుసు కదా జనాలందరికీ. ఏం తెలుసు ప్రియా ఇప్పుడు ఈషా ఏమైంది? ఏం కాలేదు. బ్రేకప్ కలిసి ఉన్నారా? లేదు. ఏంటి అన్న అది అది ఒక ప్రోగ్రామ్ అన్న. ప్రోగ్రాంలో వాళ్ళు చెప్పి మేము చేయి. ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా, అట్లా నేను తను లవర్స్ ఏం కాదు, జస్ట్ ప్రోగ్రామ్ వరకు. నువ్వు నవ్వకన్నా. యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి. ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది. మనమే వేస్ట్ కాలం కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా. మరి ఆ రూమర్స్ అన్నీ తప్ప, మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేకప్ అయిందని అంత చెప్పి నవ్వుతున్నావు. ఏం చెప్పాలన్నా ఆన్సర్? కాదు, ఆన్సర్ రావట్లేదు. సరే ఇప్పుడు దాకా బాగా మాట్లాడా. చెప్పలే. తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది, తను హ్యాపీగా ఉంది. మనం మాట్లాడి ఎందుకు అని చెప్పేసి అలా. ఓకే, ఆ టాపిక్ మేము ఎందుకు డిస్టర్బెన్స్. ఓకే, అప్పట్లో అక్షయఖాన్ ఫుల్ ఇది పెట్టారు. అవును, దాని తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు అక్షయ్ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా? మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరిద్దరు కలిసి డ్యాన్స్ చేసింది అదేనా? ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా? నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. చెప్తున్నా కదా, అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఎట్టున్నా కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళు. కాదు, ఇన్స్టాలో అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టు? ఎప్పుడన్నా ఇన్స్టాలో మొత్తం అందరిని, మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టేసావు? ఎప్పుడన్నా రీసెంట్గానా? ఏ పిచ్చిలు వేసింది ఒక్కొక్కసారి. అంటే ఒక్కరిని ఇంట్లో కూర్చున్నా అంటే ఏంది, నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి, ఫేమ్ అయిపోయింది వదిలేసారు ఏంటి అందరన్నీ తెక్కులేసి మొత్తం అందరిని అన్ఫాలో కొట్టేసిన. మొన్న ఆ టాపిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే, ఎవరు ఫోన్ చేసి రాజు ఏంటి అందరిని అన్ఫాలో కొట్టాడు అని అన్నారు. ఎందుకు అన్ఫాలో కొట్టాడు అంటే, ఏమైందో ఏంటో తెలీదు, మీ మధ్య ఏదో డిప్రెషన్లో ఉండి ఏమైంది అందుకే అందరిని అన్ఫాలో కొట్టేశాడని టాకు. అది అసలు డిప్రెషన్లోకి వెళ్ళారు, అది మాత్రం నిజం. ఎందుకు ఇదే ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకున్నా, దాని మీద గట్టిగా నుంచుంటా. ఇదేంటంటే నాకు ఇటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కొరియోగ్రాఫింగ్ చేయాలంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉంటేనే కొరియోగ్రాఫింగ్ చేస్తాను. ఇటేమో సినిమాలు వస్తున్నాయి, సాంగ్లు వస్తున్నాయి. ఇది అంటే ఛాన్స్ వచ్చింది, నేను ఎట్లా వదులుకోవాలో అర్థం కావట్లేదు, వదులుకోలేకపోతున్నా. యాక్టింగ్ అంటే నార్మల్గా యాక్టింగ్ మీద అంత బేస్ కాదు కదా, మన ఓన్లీ డ్యాన్స్ బేస్ మీద కదా. డ్యాన్స్ బేస్ మీద నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఒక 24 గంటలు డ్యాన్స్ క్లాస్లో ఉండేవాడిని. ఒకేసారి ఇంట్లో కూర్చుంటే నాకు డిప్రెషన్లో వెళ్ళిపోయిన. డ్యాన్స్ చేయట్లేదు ఏంటని నేను డాన్స్ చేయట్లేదు ఏంటి, నేను డాన్స్ చేయాలని వస్తే బాగుండు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. ఇంకా అది కాక ఇది కాక ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్ఫాలోలు, అంతే. అందరి మనుషులను వదిలేయడాలు. ఏంది వీళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు మెసేజ్ చేయట్లేదు ఏంటి, నేనే అందరు అనుభవాలు కొట్టా. నన్ను కూడా నేను ఎందుకు కొడతాను చూడు, ఇప్పుడు కొట్టున్నా. కాదు, అప్పట్లో ప్రాంక్స్ అవన్నీ వచ్చాయి, లవ్ ప్రాంక్లు అవన్నీ నువ్వు కావాలని చేసినవా? లేదన్న, ప్రాంక్ నాకు దొరికేస్తారు వాళ్ళు చిన్నపిల్లలు. వాళ్ళు
ఇక్కడ దాకా ప్రొడ్యూసింగ్ దానివల్ల ఏమైనా నువ్వు కొంచెం తగ్గిందని వాల్యూ అన్ని తగ్గడం అలాంటివి ఏమైనా జరిగాయి? నాకు తెలియని కూడా తెలియదు అసలు. ప్రీ ప్లాన్ ప్రాంక్స్ కదా అవన్నీ? అవి వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు మొత్తం. కానీ ఎందుకు చేసావు అవి? నాకు తెలియదు అసలు వాళ్ళు చేశారని. ఎప్పుడు తెలిసింది? వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసింది సగంలో తెలిసింది. వీళ్ళు జరుగు అటు జరుగు ఇటు జరుగు అంటే అర్థం కదా మన కెమెరా ముందలు పెట్టాడని అన్నప్పుడు సర్లే పెట్టారు కదా ఇప్పుడు దొరికేస్తే బాగోదని కావాలని యాక్ట్ చేసి నేను కూడా కవర్ చేసి మనసులో అన్ని పెట్టేసి ప్రాంక్ అది తప్పదు కదా. ఓకే, పెళ్ళి ఎప్పుడు? నా ఎందుకులే, నీకైందన్న? లేదు కాదు, మామూలు పెళ్ళి అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే. లేదు మరదల్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే లేదన్న, ఇప్పుడే లేదు, మనకి ఇంకా టైం ఉంది. ముందు నాకేంటంటే మెయిన్ గోల్ సెట్ అవ్వాలి. మన సెట్ కాకుండా ఒక అమ్మాయి మన ఇంటికి తీసుకొచ్చి మనకున్న ప్రాబ్లమ్స్ కూడా ఆమె పెట్టేదానికంటే మనం సెట్ అయ్యి అమ్మాయిని తెచ్చుకోవడం కరెక్ట్ కదా అని. మరదల పెళ్ళి రైట్ నిజమేనా? లేదన్న, అలాంటిది ఏం లేదు. మా మమ్మీ ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలాగని మమ్మీ వాళ్ళు అనుకుంటారు కదా, ఏమికి ఇచ్చి చేద్దాం ఆమెకి ఇచ్చి చేద్దాం అని. అట్లా మా మరదలకి ఇచ్చి చేద్దాం అని మా మమ్మీ అనుకుంటుంది, అందరికీ చెప్పుకుంటుంది. అది లవ్ మ్యారేజ్ కాదన్న, అరేంజ్ చేసుకుంటా. అరేంజ్ చేసుకుంటా. ఎందుకు? లవ్ కమ్ అరేంజ్ చేసుకుంటా. అబ్బా బానే. ఎవరున్నారు? లేదు ఇంకా చూసుకుంటున్నారు. నేను మెసేజ్ చేయమందామా? వద్దులేదు, ముందు సెట్ అవ్వాలి, ఆ తర్వాత సెట్. నీకు ఏదో ప్రాబ్లం ఉంది, అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ప్రాబ్లం అవుతుంది, ఏంటది? నీకేమని చెప్తారన్న? అది ఎట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అన్న, చిన్నప్పటి నుంచి లేదు అది. లాక్డౌన్లో మనకి సడన్గా పెయిన్ వచ్చింది, కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, 3 రోజులు ఉంచారు. 3 రోజులు ఎందుకు ఉంచారో తెలియలే. అప్పుడు చెప్పారనమాట, హార్ట్ బీట్ చాలా స్లో కొట్టుకుంటుంది, ఏమైందో తెలియట్లేదు, చిన్నప్పటి నుంచి వస్తే ప్రాబ్లం లేదు, బట్ ఇప్పుడు వస్తే చిన్నప్పటి నుంచి ఉంటుందంట స్లో బీట్, తక్కువ కొట్టుకునేది అందరికి ఉంటుందంట, కొంతమందికి ఉంటుందంట. అది చిన్నప్పటి నుంచి ఉంటే ప్రాబ్లం లేదు, ఇప్పుడు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అన్న. కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు, అవి వాడాం, అప్పుడు రాలే. 1 year తర్వాత ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే అప్పుడు పెయిన్ వస్తుంది. రెస్ట్ తీసుకుంటావా? వెళ్ళి సైడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా? పడిపోతాను అక్కడ, ఆటోమేటిక్గా వాటర్ తాగితే సెట్ అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ తాగితే ఇది అప్పుడు సెట్ అవుతున్నా. సడన్గా పెయిన్ రావటం ఇప్పుడే మెంటల్ ప్రెషర్ తీసుకున్నప్పుడే. స్ట్రెస్ ఎక్కువైపోయి స్ట్రెస్ అయిన ఎక్కినప్పుడు ఇది మనకి షాక్ కుట్టింది కదా, షాక్ కుట్టినట్టు ఇలా అనిపించింది, అలా పడిపోతావు. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ సెట్ అయిపోతావు. తగ్గిందా? సెట్ అయిందా? ఇప్పుడైతే మ్యాక్సిమం ఒక నెలలో ఒకసారి వస్తుంది, అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేది. మరి చెప్పలేదు ఎవరికి? ఎవరు నమ్ముతారండి, ఏ సొల్లు మాటలు చెప్తున్నావు అనుకుంటారు వాళ్ళు. అవి చెప్పుకొని ఏం చేస్తావు అని, అంతే, ఏం లేదు, ఇది మన ప్రాబ్లం కదా ఇది అని.